మార్కు సువార్త 10వ అధ్యాయం मरकुस रचित सुसमाचार 10वां अध्याय 17వ వచనం నుంచి 22వ వచనం ओ 17 वचन से 22 वचन तक యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. प्रभु यीशु मसीह सुसमाचार का प्रचार करते हुए जा रहा है। అనేక అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు कई జరుగుతున్నాయి. चंगाइयां, अद्भुत कार्य, चिन्ह चमत्कार हो रहे हैं। ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినాడు. और एक धनवान व्यक्ति यीशु मसीह के पास आया యేసుక్రీస్తు ప్రభువా, और कहता है प्रभु यीशु मसीह పరలోకానికి వెళ్ళటానికి నేనేం చేయాలి? ओ स्वर्ग जाने के लिए मुझे क्या करना होगा? అప్పుడు యేసయ్య ఒక మాట అనగానే तब यीशु मसीह ने एक बात कहा। ఈ ధనవంతుడు అంటున్నాడు, तब ये धनवान कहता है నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ధర్మశాస్త్రములను ఆజ్ఞలను నేను పాటిస్తున్నా. मैं बचपन से ही व्यवस्था की बातों को मानता आया हूँ। నేను ఎవరికి కూడా అన్యాయం చేయలే. मैंने किसी के साथ अन्याय नहीं किया। చాలా నీతిమంతుడను, मैं बहुत धर्मी हूँ చాలా దైవిక భయం కలిగిన और వాడను. परमेश्वर का भय मेरे अंदर నేను है। మందిరానికి వెళ్ళేవాడను, मैं मंदिर में जाता हूँ, దశమ భాగం ఇచ్చేవాడను. मैं दशमांश को देता हूँ। ప్రతి దాంట్లో దైవిక భయం కలిగిన వ్యక్తిని हर నేను. बात में परमेश्वर का भय मेरे अंदर है। ఆ వ్యక్తి అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయనను మెచ్చుకుంటాడేమో అనుకున్నాడు. उसने सोचा कि प्रभु यीशु मसीह उसकी प्रशंसा करेगा, కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, लेकिन प्रभु यीशु मसीह ने कहा నీకు ఒకటి కొదువుగా ఉన్నది. तेरे में एक बात की घटी है। నీ డబ్బు అంతా కూడా పేద ప్రజలకు ఇచ్చి अपना सारा धन कंगालों को दे दे నీవు నన్ను వెంబడించు. और मेरे पीछे हो ले। ఎప్పుడైతే ఆ మాట విన్నాడో और जैसे उसने बात को सुना చాలా దుఃఖపడ్డాడు, वो बहुत शोकित हुआ బాధతో వెళ్ళిపోయినాడు. और शोक करता हुआ चला गया। యేసుక్రీస్తు ప్రభు प्रभु यीशु मसीह తనకి ఏ సలహా ఇచ్చినాడు? उसके लिए क्या कौन सा सलाह दिया? గట్టిగా చప్పట్లు కొట్టు. जोर से ताली बजाइए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ ధనవంతుడు ఎవరికి సాదృశ్యం అంటే ये धनवान किसके लिए स्वरूप है? నీకు సాదృశ్యం, आपका दृष्टांत है, మనకి సాదృశ్యం. हमारा दृष्टांत है। ఎందుకు భారతదేశంలో ఉద్యమం రాలేకపోతున్నది? क्या कारण है भारत देश में जागृति नहीं आती? ఛత్తీస్గఢ్ లో ఎందుకు బలమైన ఉద్యమం రగులుకోలేకపోతున్నది? छत्तीसगढ़ में क्यों सामर्थ्य वो जागृति नहीं आ रही? ఎందుకు సంఘాలు ప్రభు కోసం మంటలేకపోతున్నారు? और क्यों कलीसियाएं प्रभु के लिए चल नहीं रही है? ఎందుకు దైవజనులు సంఘాలు చచ్చిన స్థితిలో ఉన్నారు? वो क्यों कलीसियाएं बढ़ नहीं रही है? ఎందుకు మొదటి శతాబ్దం యొక్క ఉద్యమం ఛత్తీస్గఢ్, బిలాయ్ భారతదేశంలో రాలేకపోతున్నది? क्या कारण है पहली सदी का वो जागृति आज भिलाई में और हमारे भारत में नहीं आ నువ్వు रहा है? అనుకుంటున్నావు మంచి క్రైస్తవుడు అనుకుంటున్నావు. आप सोच रहे हैं आप एक अच्छे मसीही है। నేను ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడని मैं అనుకుంటున్నావు. अच्छे मसीह परिवार से हूँ నాకు బైబిల్ గ్రంథంలో అన్ని మర్మాలు తెలుసు और అనుకుంటున్నావు. बाइबल के सारे भेदों को मैं जानता हूँ। నా తల్లిదండ్రులు ఒక దైవజనుల కుటుంబం అనుకుంటున్నావు. अब ये सोचते हैं मेरा माता पिता जो मसीह परिवार से ఈ है। ధనవంతుడు కూడా అదే విధంగా అనుకున్నాడు. ये धनवान ने भी यही सोचा దేవుడు యేసుక్రీస్తు ప్రభుకు మర్యాద ఇచ్చినాడు. और प्रभु यीशु मसीह का उसने सम्मान किया। ఆయనను పరలోకం వెళ్ళటానికి ఆశ ఉన్నది. उसके अंदर एक चाहत है स्वर्ग जाने के लिए। బైబిల్ గ్రంథంలో అన్ని కూడా పాటించిన వ్యక్తి. और बाइबल की सारी बातों को पालन करता आया है। నీవు కూడా అనే విధంగా అనుకుంటున్నావు. आप भी अपने बारे में ऐसा ही सोचते हैं, కానీ ప్రభు అంటున్నాడు, लेकिन प्रभु कहता है నీకు ఇంకా ఒకటి కొదువగా ఉన్నది. तेरे अंदर एक बात की घटी है। నీకు ఇంకా ఒకటి కొదువగా तेरे ఉన్నది. अंदर एक बात की घटी है। భారతదేశంలో ఉద్యమం రాలేకపోవటానికి, ओ भारत देश में जागृति नहीं आने का कारण, సంఘాలలో ఇంకా ఒక కొదువగా ఉన్నది. ओ कलीसिया में आज भी एक बात की घटी है। ఛత్తీస్గఢ్ బిలాయిలో ఉద్యమం రగులుకోలేకపోవటానికి కారణం, ओ छत्तीसगढ़ भिलाई में जागृति नहीं पनप नहीं पाई कारण, ఇంకా దైవజనులలో సంఘాలలో ఇంకా ఒకటి కొదువగా ఉన్నది. अभी भी पासमानों में कलीसिया में एक बात की घटी है। ఇది రాత్రి ఆ కాడి విరిగిపోబోతున్నది. आज की रात वो जुआ टूटने वाला है। ఆగిపోయిన ఉద్యమం బిలాయిలో और రగులుకోబోతుంది. रुकी हुई जागृति भिलाई में पनपने वाली है। ఛత్తీస్గఢ్ లో రగులుకోబోతున్నది. छत्तीसगढ़ में पनपने वाली है। దైవజనులు మంటబోతున్నారు. वो परमेश्वर के जन चलने वाले हैं, సంఘాలు మంటబోతున్నాయి. वो जलने वाले हैं। ప్రతి విశ్వాసులు మంటబోతున్నారు. वो हर एक विश्वासी जलने वाला है। This is the prophecy for each and every individual. हर एक व्यक्ति के लिए व्यक्तिगत भविष्यवाणी है। ఏంటిది ఆ కొదువ? वो क्या है कमी? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, प्रभु यीशु मसीह कहता है నీకు కలిగినది जो तेरे पास है అమ్మి बेचकर నన్ను వెంబడించు. मेरे पीछे हो ले। హల్లెలూయా. हालेलुया। ఈ ధనవంతుడు ये धनवान చాలా కంఫర్టబుల్ స్టేజ్ లో ఉన్నాడు. ये बहुत ही सुविधाजनक स्थिति में है, చాలా సుఖములో ఉన్నాడు. बहुत ही सुख भोग में है। డబ్బు డబ్బు డబ్బు. इसके पास पैसा 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 డబ్బులున్నాయి కాబట్టి పనివారు 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 ఉన్నారు. और पैसा है इसलिए नौकर चाकर है। చాలా సుఖపడుతూ ఉన్నాడు. बहुत ही सुख से है।
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పిలిచినాడో और जैसे ही प्रभु यीशु मसीह ने बुलाया సుఖాన్ని వదిలిపెట్టి और सुख को छोड़कर తెగించలేకపోతున్నాడు. वो उसको छुटकारा नहीं पा रहा है. He don't want to take risk. वो जोखिम उठाना नहीं चाहता. He don't want to come from his comfortable zone. अपने उस सुविधाजनक क्षेत्र से वो नहीं आना He चाहता. don't want to come from his safety zone. वो उसे उस सुविधाजनक बातों से वो आना नहीं He चाहता don't want to take risk. और वो जोखिम भी उठाना नहीं चाहता. హల్లెలూయా. हालेलुया. ఈ అంత్య దినాలలో చివరి రోజులలో इन अंतिम दिनों में आखिरी पलों में దైవజనులలో परमेश्वर के दासों में సంఘాలలో कलीसियाओं में పనిచేసే ఆత్మ वो काम करने वाली आत्मा డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. वो जोखिम नहीं उठाना चाहती. ఆ కంఫర్టబుల్ జోన్ లో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉంటున్నారు. वो कलीसियाएं आज सुविधाजनक क्षेत्र से बाहर निकलना नहीं అందుకనే चाहती. అపవాది అయిన సాతాను సంఘాలని చచ్చిన స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. और ये कलीसिया का जो दुश्मन शैतान है वो मुर्दा स्थिति में कलीसिया को ले गया. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రిక इसलिए तीमुथियुस की पहली पत्री 5వ అధ్యాయం उसका 5वां अध्याय 6వ వచనము సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండినను చచ్చినదే. पर जो भोग विलास में पड़ गई है वो जीते जी मर गई है. ఏ సంఘం అయితే ఏ దైవజనుడైతే ఏ విశ్వాసి అయితే సుఖభోగములకు అలవాటు పడతారో వారు చచ్చిన సంఘాలే. वो जो कलीसिया जो पासमान सुख विलास के भोग में पड़ गए हैं वे मरे हुए हैं. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. वो प्रकाशित वाक्य 3रा अध्याय 1ला वचन. సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. और सरदीस की कलीसिया के दूत को लिख. నీ క్రియలను నేను ఎరుగుదును. ओ तेरे कार्यों को मैं जानता हूँ. నేను ఏమనగా क्या है? నీవు జీవించుచున్నను तू जीविता तो कहलाता है, పేరు మాత్రం ఉన్నది గాని केवल नाम है, నీవు మృతుడవే. पर तू है मरा हुआ. గట్టిగా చప్పట్లు जोर से కొట్టాలి. थाली बजाए. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని वो तेरे पास एक नाम है कि तू जीविता है, నీవు చచ్చిన వాడవే. लेकिन तू मरा हुआ है. ఎందుకో తెలుసా? क्यों? क्या कारण है? సుఖభోగములకు అలవాటు అయిపోయినా. क्योंकि सुख विलास के आदि हो गए ఈ हैं. కంప్యూటర్ యుగంలో इस कंप्यूटर युग में మందిరానికి వస్తే ओ मंदिर में आए तो 10 సార్లు వాచ్ చూడాలా. 10 बार घड़ी देखते हैं. 10 సార్లు వాచ్ చూడాలా. वो 10 बार घड़ी देखते ఒక हैं. గంట లేట్ అయితే यदि 1 घंटा देर हो जाए బిజీ 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 और बहुत व्यस्त व्यस्त व्यस्त, గంటన్నరలో సంఘాలు అయిపోవాలా. 1 घंटे के 1.5 घंटे में कलीसिया खत्म होना चाहिए. గంటన్నరలో ఆదివారపు ఆరాధన అయిపోవాలా. 1 घंटे 1.5 घंटे में और रविवार की आराधना खत्म होना है. ఇట్లాంటి సభలు జరుగుతున్నప్పుడు దైవజనులు రిస్క్ తీసుకోరు. ऐसी सभाओं जब होती है परमेश्वर के जन रिस्क नहीं लेते. ఇట్లాంటి సభలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క తెగించి ఏదైనా చెయ్యాలని సంఘాలు ప్రయాస పడవు. और ऐसे कार्य करने के लिए कलीसियाएं आगे बढ़ती नहीं है. డోంట్ బి ఇన్ కంఫర్టబుల్ జోన్. आप उस सुख विलास के क्षेत्र को छोड़े. మనం కంఫర్టబుల్ జోన్ లో ఉండే దినాలు కాదివే. ओ हम ऐसा ना रहे कि सुख विलास के क्षेत्र में रहे. మనము సుఖపడే దినాలు కాదివే. ये वो दिन नहीं है कि हम आराम से रहे. అంత్య దినాలలో చివరి రోజులలో ఉన్నాం. हम अंतिम दिनों में आखिरी पलों में हैं. ప్రభు రాకడ వచ్చేస్తున్నది. प्रभु का आगमन आ रहा है. అంతటా అందరూ మారు మనసు పొందాలా. तो सब लोग मन फिराना है. అనేకులు వెలుగులోకి రావాలా. ऐसे लोगों को उजाले में आना है. అనేక మనోనేత్రములు తెరవబడాలా. कि मन की आंखें खुलनी है. అనేక బంధకాలు తెగిపోవాలా. बंधन टूटना है. అనేకులు క్రీస్తు వెలుగులోకి రావాలా. बहुत से लोग मसीह के उजाले में आना है. నిత్య నరకంలో నుండి పరలోకంకి ప్రజలు చేర్చబడాలా. अनंत नरक से लोग छुड़ाए जाकर स्वर्ग में आना है. నీవు సుఖపడ్డావంటే यदि आप सुख विलास में रहेंगे ప్రజలు నరకానికి వెళ్ళిపోతారు. लोग नरक में चले जाएंगे. కానీ సుఖపడే నీవు यदि आप सुख पाने वाले आप బయటకు వచ్చినట్లయితే बाहर आएंगे, సేఫ్టీ జోన్ లో నుంచి బయటకు వస్తే सुविधा क्षेत्र से बाहर आएंगे, అనేక చీకటిలో ఉన్న ప్రజలు बहुत से अंधकार के लोग వెలుగులోకి నడిపించబడతారు. उजाले में आएंगे. ఈ భూమి మీద నీకు ప్రతిఫలం లేకపోవచ్చు, हो सकता है यहाँ पर प्रतिफल नहीं होगा, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు రివార్డ్ ఇవ్వబోతున్నాడు. लेकिन जब स्वर्ग में जाएंगे वहाँ प्रतिफल होगा. హల్లెలూయా. हालेलुया. ఎందుకంటే బిలాయి చరిత్ర మారబోతుంది. क्योंकि भिलाई का इतिहास बदलने जा रहा है. ఆమేన్. ఛత్తీస్గఢ్ చరిత్ర మారబోతుంది. छत्तीसगढ़ का इतिहास बदलने जा रहा है. చేతులు పైకెత్తి చెప్పాలా, గట్టిగా గట్టిగా చెప్పండి. ओ, ताली उठाए बजाए तो प्रभु के लिए. హల్లెలూయా. हालेलुया. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు एक बार प्रभु यीशु मसीह సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. ओ समुद्र के ऊपर चल रहा है యేసుక్రీస్తు లేకుండానే ఓడలో వెళ్తున్నారు और बिना यीशु मसीह के लोग नाव में जा रहे हैं. శిష్యులు.
चेले। అప్పుడే యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద और నడుచుకుంటూ उसी समय यीशु मसीह समुद्र में चल कर आ रहा है। ఎప్పుడైతే శిష్యులు యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నారో और जैसे ही चेलों ने और प्रभु यीशु मसीह को देखा, అమ్మో భూతం, हाँ ये भूत है, భూతం నడుచుకుంటూ వస్తున్నది, भूत चलता हुआ आ रहा है। గడగడ గడగడ वो వణికిపోతుంది। एकदम कांपने लगे। అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, तब प्रभु यीशु मसीह ने कहा, నేనే అన్నాడు, उसने कहा मैं हूँ, భయపడొద్దు నేనే। मत डरो मैं हूँ। హల్లెలూయా। हालेलुया। అప్పుడు పేతురు అంటున్నాడు, तब पतरस कहता है, యేసయ్యా यीशु నీవే అయితే यदि तू है तो నేను కూడా సముద్రం మీద నడుస్తా। मैं भी समुद्र में आऊंगा। అప్పుడు యేసయ్య मतलब అంటున్నాడు, यीशु कहता है, పేతురు భయపడకు, ओ पतरस मत डर, రా నడుచుకుంటురా। आजा चलते हुए आजा। హల్లెలూయా। हालेलुया। అప్పుడు పేతురు సముద్రం మీద అడుగు పెట్టినాడు, तब पतरस ने समुद्र के ऊपर पैर रखा, యేసయ్య దగ్గరికి నడుచుకుంటూ यीशु के पास चलते हुए आ रहा है। గట్టిగా చప్పట్లు కొడదాం। ఎందుకు పేతురుని భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసే వ్యక్తిగా వాడుకున్నాడు దేవుడు? प्रभु ने पतरस को क्यों और भूमि को उलट पुलट करने वाले के रूप में इस्तेमाल किया? ఒక్క పేతురు ద్వారా, ఒక్క ప్రసంగం ద్వారా ఎందుకు 3000 మంది एक రక్షింపబడ్డారు? पतरस के प्रचार से 3000 लोग कैसे बचे? ఒక్క పేతురు యొక్క స్వస్థత ద్వారా ఎందుకు 5000 మంది రక్షింపబడ్డారు? ओ पतरस की चंगाई के कारण 5000 लोग कैसे बचे? పేతురు ఎందుకు ధైర్యంగా నిలబడి రాజుల ముందు ఖబర్దార్ అన్నాడు? ओ क्यों या के साथ खड़कर पतरस ने राजाओं से कहा सावधान? హల్లెలూయా। हालेलुया। కారణం ఏంటిదంటే कारण क्या है? సముద్రం మీద ఉన్నారు వీళ్ళు, वे समुद्र के ऊपर में है, అందరి శిష్యులు ఓడలో ఉన్నారు, सारे चेले नाव में है, కానీ పేతురు రిస్క్ తీసుకున్నాడు। लेकिन पतरस ने जोखिम उठाया। గట్టిగా చప్పట్లు కొట్టాలి। जोर से ताली बजाइए। మిగతా 11 మంది రిస్క్ తీసుకోలే। ओ बाकी 11 ने जोखिम नहीं उठाया। అయ్యో నేను మునిగిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? अरे मैं डूब जाऊंगा तो मेरे बच्चों का क्या होगा? అయ్యో నేను మునిగిపోతే నా జీవితం ఏంటిది? अरे मैं डूब जाऊंगा तो मेरा जीवन का क्या होगा? ఒకవేళ యేసే రక్షించకపోతే నా జీవితం ఏంటిది यदि यीशु नहीं बचाएगा तो मेरा जीवन क्या होगा? అని పేతురు ఆలోచించలే। ऐसा पतरस ने नहीं सोचा। 11 మంది మాత్రము సేఫ్టీ జోన్ లో ఉన్నారు, वो 11 चेले और सेफ्टी जोन में थे, 11 మంది మాత్రం కంఫర్టబుల్ జోన్ లో और ఉన్నారు, 11 लोग सुविधाजनक क्षेत्र में थे, పేతురు మాత్రం రిస్కీ జోన్ లో అడుగు लेकिन పెట్టినాడు। पतरस जोखिम क्षेत्र में आया। గట్టిగా చెప్పాలి కొట్టాలా? जोर से ताली बजाए। 2018 దాకా ओ 2018 तक 11 మంది ఉన్న అనుభవంలో నువ్వు ఉన్నావేమో, वो 11 लोगों के अनुभव में आप होंगे, కానీ ఈ రాత్రి పేతురు అనుభవంలో వెళ్ళబోతున్నావు। लेकिन आज की रात आप पतरस के अनुभव में जा रहे ఈ हैं। రోజు దాకా రిస్క్ తీసుకోలేదేమో, आज की रात तो जोखिम आपको लेना है। ఈ రోజు దాకా సేఫ్టీ జోన్ లో अब ఉన్నావేమో, तक आप सुविधाजनक क्षेत्र में होंगे, ఈ రోజు దాకా కంఫర్టబుల్ జోన్ లో अब तक ఉన్నావేమో, आप सुविधाजनक क्षेत्र में होंगे, ఈ సభల ద్వారా लेकिन इन सभाओं के द्वारा నీవు రిస్కీ జోన్ లో అడుగు आप పెట్టబోతున్నావు। इस जोन में जोखिम क्षेत्र में आ रहे పైకెత్తి हैं। గట్టిగా చప్పట్లు కొట్టాలి। ओ जोर से ताली बजाइए, గట్టిగా जोर से। హల్లెలూయా। हालेलुया। లేకపోతున్నారండి బిలాయిలో, आप खड़े हो रहे हैं बिलाई में। బిలాయిలో సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిలాయ్। ओ कुछ तो अभी 19 में होने जा रहा है। గట్టిగా చప్పట్లు కొట్టాలా? जोर से ताली बजाइए। हालेलुया। हालेलुया। ఒక లోయలో 40 దినాల నుంచి ఒక శబ్దం వినబడుతున్నది। एक गुफा से 40 दिनों में एक आवाज आ रही है। ఆ శబ్దం విని उस आवाज को सुनकर సౌలు యొక్క సైన్యం గడగడ వణికిపోతుంది। साउल और साउल की सेना उस आवाज को सुनकर डरने लगी। कोई तो भी है और एक क्या है वहां पर? बिलाई में, कोई तो भी है, कोई तो भी है बिलाई में, मेरे से लड़ने वाला कोई तो भी है, कोई है बिलाई में मेरे से लड़ने वाला। గొల్లియాతు యొక్క శబ్దం వినబడుతున్నది। गोलियत का शब्द सुनाई दे रहा है, ఆ శబ్దం వినగానే పరిగెత్తుకుంటూ और వెళ్ళిపోతుంది। जैसे सब सुनते दौड़ कर चले जा रहे हैं। సౌలు సైన్యం साउल और साउल की सेना, మరలా వాడు అరుస్తున్నాడు, फिर वो चिल्लाता है, कोई तो भी है कोई है क्या? बिलाई में, कोई तो भी क्या है भिलाई में कोई है मेरे से लड़ने वाला? मुझसे लड़ने वाला? భయపడుతున్నారు। सब लोग छिप रहे हैं, కానీ ఆ శబ్దం ఎవరు విన్నారంటే उस शब्द को किसने सुना? దావీదు విన్నాడు। दाऊद ने सुना। గట్టిగా చప్పట్లు కొడదాం। जोर से ताली बजाइए। అప్పుడు దావీదు అంటున్నాడు, तब दाऊद कहता है, మై హూ, मैं हूँ। గట్టిగా చప్పట్లు కొట్టాలి। जोर से ताली बजाइए। నేనున్నా, मैं हूँ, నిన్ను హతమార్చడానికి నేను। मैं तुझको मारूंगा। నువ్వా? तू నువ్వు గొర్రెల కాపరివి, तू तो भेड़ चराने वाला है, బచ్చా బచ్చా బచ్చా। तू छोटा सा बच्चा है। అప్పుడు దావీదు అంటున్నాడు, तब दाऊद कहता है, నేను పచ్చగాడినే, मैं बच्चा, నేను చిన్నోడినే, मैं छोटा, నాలో ఉన్నవాడు లోకంలో लेकिन ఉన్నవాడు मेरे अंदर जो है वो दुनिया में सबसे बड़ा है। గట్టిగా जोर से, నాలో ఉన్నవాడు భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసేవాడు। जो मेरे अंदर है वो भूमि को उलट पुलट कर सकता है। హల్లెలూయా। हालेलुया। ఈ రోజు దాకా आज तक సౌలు సైన్యం లాగా బ్రతికినావేమో, आप साउल के सेना के समान जिए होंगे, సౌలు లాగా బ్రతికినావేమో, साउल के समान जिए होंगे, కానీ ఈ రాత్రి దావీదు యొక్క అభిషేకం దిగబోతుంది। लेकिन आज रात दाऊद का अभिषेक उतर रहा है। ఓ రామాష్
ఈ బిలాయి పట్టణాన్ని కబ్జా చేసుకున్న గొలియాతు ఆత్మను, ओ भिलाई को कब्जा किया गोलियात की आत्मा, ఛత్తీస్గఢ్ పట్టణాన్ని కబ్జా చేసుకున్న గొలియాతు ఆత్మను और अब छत्तीसगढ़ को कब्जा किया गोलियात की आत्मा, హతమార్చటానికి वो उसको मारने के लिए ఈ సభల ద్వారా सभाओं के द्वारा దావీదులు లెగబోతున్నారు, दाऊद उठ खड़ा होने वाला है, గిద్యోనులు లెగబోతున్నారు. गिदोन उठ खड़ा होने वाला है। చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. तालियां हो जाए जोर से నువ్వు प्रभु की పేదవాడివి కావచ్చు, आप गरीब हो सकते हैं, చదువులేనివాడి आप కావచ్చు, अनपढ़ हो सकते हैं, జ్ఞానహీనుడు కావచ్చు, आप मूर्ख हो सकते हैं, వెలివేయబట్టేవాడివి आप కావచ్చు, तिरस्कार किए गए నువ్వు होंगे, ఎవరివైనా కావచ్చు. आप कोई भी क्यों ना हो, God wants to bring back his glory upon your ministry. आपके सेवकाई के क्षेत्र में परमेश्वर आपको अभिषेक से बनने जा God रहा है। wants to bring back his glory upon your family. आपके परिवार के क्षेत्र में परमेश्वर पुनः आपको अभिषेक करेगा। దావీదులాగా నువ్వు లెగబోతున్నావు, दाऊद के समान आप उठने वाले हैं, పేతురులాగా నువ్వు और తెగించబోతున్నావు. पतरस के समान आप जोखिम में जाने वाले हैं। ఎంతమంది గొల్యాతులు బిలాయిలో లేచినా, ओ कितने लोग गोलियात में खड़े हो, ఎంతమంది ఆ యొక్క గొల్యాతులు ఛత్తీస్గఢ్ లో లేచినా, ओ कितने भी गोलियात इस छत्तीसगढ़ में खड़े हो, ఈ రోజు దాకా సార్వత్రిక సంగమా భయపడ్డావేమో, आज सार्वजनिक कलीसिया अब तक आप डरे होंगे, కానీ ఒక సైన్యం లేగబోతుంది, लेकिन एक सेना उठने वाली है, ఒక అభిషక్తులు లేగబోతున్నారు, क्या उठने वाली है, ఒక అభిషక్తులు లేగబోతున్నారు. उठने वाला है। దావీదు ఆత్మ బిలాయి పట్టణంలోని సంఘాలపై దిగుతున్నది. दाऊद की आत्मा विलाय नगरी कलीसिया में आने वाला। రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో पहला राजाओं की पहली पुस्तक उसके 17 अध्याय మొదటి में వచనంలో पहले वचन में దేవుడు परमेश्वर ఏలియాను పిలిచినాడు. एलिया को बुलाया। ఏలియా, एलिया నువ్వు కేరీతు వాగు దగ్గర ఉండు, तू करीत नामक उसको जल के पास में रहना, నేను కాకులతో నీకు భోజనాన్ని పంపించు. मैं कौवों से तुझे भोजन खिलाऊंगा। ఎప్పుడైతే ఆ మాట విన్నాడో और जब उसने इस बात को सुना, చాలా సేఫ్టీ జోన్ లో ఉండే ఏలియా वो सुविधाजनक क्षेत्र में रहने वाला एलिया రిస్కీ జోన్ లో ఎంటర్ అయినాడు. जोखिम भरे क्षेत्र में आया। ఎప్పుడైతే రిస్కీ జోన్ లో ఎంటర్ అయినాడో जब वो जोखिम भरे क्षेत्र में आया చాలా పోరాటాలు, వ్యతిరేకతలు, तो उस- మానసికమైన ఒత్తిడి. तो मानसिक रीति से कई युद्धों को वो लड़ने लगा। అప్పటిదాకా ఏమీ కూడా అర్థం కాలే. तब तक उसकी समझ में कुछ भी नहीं आया। హల్లెలూయా. हालेलुया। కానీ ఒకానొక దినమున ఆ దేశంలో కరువు కలిగింది. लेकिन एक दिन उस देश में अकाल आया, భూములన్నీ కూడా ఎండిపోయినాయి. सारे पृथ्वी सूख गई। అప్పుడు దేవుడు అన్నాడు, तब प्रभु ने कहा, ఏలియా एलिया వర్షం గురించి ప్రార్థించే. बारिश के लिए प्रार्थना कर। యెరూషలేము చుట్టుపక్కల దేశాలన్నీ సమృద్ధి ఉన్నాయి, और यरूशलेम के चारों तरफ के देशों में और समृद्धि है, ఈ యెరూషలేం మాత్రము ఎండిపోయింది. लेकिन केवल यरूशलेम ही है जो सूख गया है। అప్పుడు దేవుడు అన్నాడు, तब प्रभु ने कहा, నేను కుండపోత వర్షాన్ని मैं కుమ్మరించబోతున్నా. मूसलाधार बारिश को गिराऊंगा। హల్లెలూయా. हालेलुया। ఆయన రిస్క్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు కనబడలే, और जब वो जोखिम लेकर के बाहर आया तब दिखाई नहीं दिया, కానీ క్రమక్రమంగా దేవుని యొక్క మాటకు లోబడి ముందుకు సాగినప్పుడు लेकिन जैसे जैसे वो परमेश्वर की बात के अधीन होता गया, వర్షం గురించి ప్రార్థన చేస్తున్నాడు. जब वर्षा के लिए प्रार्थना करने लगा। హల్లెలూయా. हालेलुया। ప్రార్థన చేస్తుంటే చెయ్యంత మేఘం కనబడ్డది. जब प्रार्थना किया तो हथेली के समान बादल दिखाई ఆ दिया। ఏలియా పనివాడుతో అంటున్నాడు, వెళ్ళి एलिया చూసి अपने दास सेवक से कहता कि देखो, ఆ దాసుడు వెళ్ళి చూస్తున్నాడు. वो दास देखता है, అక్కడ చెయ్యంత మేఘం वो కనబడ్డది. हथेली के समान एक बादल है। మరలా ప్రార్థన చేస్తున్నాడు. फिर प्रार्थना किया, మరలా వెళ్ళి చూడమన్నాడు. फिर जाके देखो कहा, అక్కడ చెయ్యంత మేఘమే वो फिर కనబడ్డది. हाथ हथेली भर का ही बादल है। అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, तब एलिया ने प्रार्थना किया, ప్రభువా, प्रभु కుండపోత వర్షం యొక్క శబ్దాన్ని నేను मैं వింటున్నాను. मूसलाधार बारिश के शब्द को सुनता हूँ। హల్లెలూయా. हालेलुया। వాడేమో वो చిన్న మేఘం చూస్తున్నాడు, वो छोटा बादल देखता है, ఏలియానేమో శబ్దాలను लेकिन వింటున్నాడు. एलिया शब्द को सुन रहा है। హల్లెలూయా. हालेलुया। I prophesize in the mighty name of Jesus. मैं यीशु मसीह के सामर्थ्य नाम में भविष्यवाणी करता हूँ। ఈ రోజు దాకా చిన్న మేఘం చూసినావేమో, आज तक आपने छोटा बादल देखा होगा, కానీ కుండపోత వర్షం కుమ్మరించబడబోతుంది. लेकिन अब मूसलाधार बारिश होने जा रही ఈ है। వర్షం దేనికి సాదృశ్యం అంటే ఉజ్జీవానికి ये సాదృశ్యం. बारिश किसको दिखाता है? जागृति को दिखाता है। గట్టిగా చప్పట్లు जोर से కొట్టాలి. ताली बजाइए। ఈ ఉజ్జీవం ఏం చేయబోతుందంటే, और ये जागृति क्या कर रही है? ఈ వర్షం గాని ఆహాబును ఆపినట్లు जैसे ये बारिश ने हाथ को रोका, ఈ ఉజ్జీవం అనేక ఆహాబులను బిలాయిలో ఆపబోతుంది. और ऐसे ये बारिश अनेक अहाब को भिलाई में रोक रही है। ఈ ఉజ్జీవం అనేక
గొల్యాతులను ये ఆపబోతుంది. बारिश अनेक गोलियत को रोकने वाली है। ఇక ఒక్కసారి ప్రారంభించబడిన ఈ ఉజ్జీవం, और जब एक बार ये जो वो जागृति जागेगी, ఈ ఉజ్జీవాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. तो इस जागृति को कोई अब रोक नहीं पाएगा। నీవు ఈ టీవీ ప్రోగ్రామ్, ఫేస్బుక్ ప్రోగ్రామ్, యూట్యూబ్ ప్రోగ్రామ్ సడన్ గా వింటున్నావేమో. आप अचानक टीवी प्रोग्राम, यूट्यूब या फेसबुक के देख रहे होंगे। If you are watching this program from London, America, Switzerland, Australia, यदि आप श्रीलंका, अमेरिका, अफ्रीका से इस कार्यक्रम को देख रहे होंगे, my dear brother, my dear sister, मेरे भाई बहने बहन, God wants to transform your ministry. परमेश्वर आपके सेवकाई को बदल रहा है। God wants to transform your family. आपके परिवार को परमेश्वर बदल रहा है। Once again he wants to bring back his glory upon your ministry. एक बार फिर से आपके जीवन में परमेश्वर की महिमा आ रही है। This is the prophecy God is giving you, my dear brother. ये मेरे प्यारे भाई बहनों, परमेश्वर का भविष्यवाणी जो आपके लिए ఈ है। ఛత్తీస్గఢ్ బిలాయిలో సడన్ గా నువ్వు వచ్చి కూర్చున్నావేమో. ये छत्तीसगढ़ भिलाई में आप अचानक आकर बैठे होंगे। 2018 అంతా నీ జీవితం ఎట్లా గడిచిపోయిందేమో. वो 2018 तक यूं ही बीत गया होगा। చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు తినివేసిన మహా సైన్యం యొక్క పంటను మరలా ప్రభు నీకు और అనుగ్రహించబోతున్నాడు. फिर से जिनको कीड़ों ने मकोड़ों ने फसल खा दिया है, फिर से प्रभु आपको दुगना देने जा रहा है। చప్పట్లు కొట్టాలా? जोर से ताली बजाए। సంవత్సరం పంట మిడతలు, చీడ పురుగులు, పసరు పురుగులు, గొంగలి పురుగులు తినివేసిన సంవత్సరముల యొక్క పంట ఈ సభల ద్వారా దేవుడు మరలా మీకు और ఇవ్వబోతున్నాడు. जिस फसल को कीड़े मकोड़ों ने साल भर में खा दिया है, फिर से परमेश्वर इन सभाओं के द्वारा आपको देने जा रहा है। ఏలియా ద్వారా దేశం ఏ విధంగా గడగడలాడిందో, जिस प्रकार एलिया के द्वारा वो क्षेत्र हिलने लगा, ఏలియా ద్వారా ఏ విధమైన బలమైన ఉజ్జీవం రగులుకుందో, और एलिया के द्वारा जैसे बड़ी सामर्थ्य जागृति आई, నీ ద్వారా ప్రభు చేయబోతున్నాడు. आपके द्वारा प्रभु करने जा रहा है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ కంఫర్టబుల్ జోన్ ని వదిలిపెట్టి उस सुविधाजनक क्षेत्र को छोड़कर రిస్కీ జోన్ లో అడుగు పెట్టా. जोखिम भरे क्षेत्र में पैर रखो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నేను నమ్ముతున్నాను, मैं विश्वास करता हूँ భారతదేశంలో ఉజ్జీవం రాబోతుంది. भारत देश में जागृति आने वाली है। ఛత్తీస్గఢ్ బిలాయిలో ఉజ్జీవం రాబోతుంది. छत्तीसगढ़ के भिलाई में जागृति आ रही है। గట్టిగా చప్పట్లు కొడదాం. जोर से ताली बजाइए। సంవత్సరాల తరబడి वो सालों बीत गए, ఏ ఉజ్జీవమునైతే, ఏ గొల్యాతు స్వరం అయితే ఆపేసిందో, और जिस जागृति को गोलियत के शब्द ने रोक दिया, ఈ సభల ద్వారా इन सभाओं के द्वारा గొల్యాతులు లెగబోతున్నారు. ओ गोलियत उठने वाले, గొల్యాతులు లేచినా ओ गोलियत उठाने वाले, దావీదులు లెగబోతున్నారు. दाऊद उठने वाले हैं। గట్టిగా చప్పట్లు కొట్టాను. सब ताली बजाएं గట్టిగా. जोर से। ఎంతమంది గొల్యాతులు లేచినా और जितने गोलियत उठ खड़े हो, దావీదులు బిలాయిలో లెగబోతున్నారు. दाऊद भिलाई में उठने वाले हैं। ఎంతమంది సౌలులు లేచినా कितने लोग उठ जाए, పేతురులు లెగబోతున్నారు. पतरस उठने वाले हैं। ఎంతమంది నెబుకద్నెజర్లు లేచినా कितने ही नबूकदनेस्सर आए, దానియేలులు లెగబోతున్నారు. दानिएल लोग खड़े होने वाले हैं। ఎంతమంది ఫరోలు లేచినా कितने फिरौन आ जाए, ఫరోలని హతమార్చే మోషేలు లెగబోతున్నారు. फिरौन को मारने वाले मूसा आने वाला है। బిలాయి ప్రజలారా, भिलाई के लोगों, బిలాయి క్రైస్తవులారా, भिलाई के लोगों, బిలాయి దైవజనులారా, भिलाई के पास मानो, బిలాయి ఛత్తీస్గఢ్ చరిత్ర మారబోతున్నది. छत्तीसगढ़ का इतिहास बदल रहा है। తెగించే సైన్యము ఛత్తీస్గఢ్ లో లెగబోతున్నది. वो जोखिम भरे सेना उठने वाली है। బిలాయి పట్టణంలో ఈ ఉజ్జీవాన్ని ఆపలేరు. भिलाई नगर के जागृति को कोई रोक नहीं బిలాయిలో सकता। ఏలియాలు లెగబోతున్నారు. भिलाई में एलिया लोग खड़े होने जा रहे हैं। బిలాయిలో మోషేలు లెగబోతున్నారు. भिलाई में मूसा खड़े होने जा रहे हैं। బిలాయిలో ఎలీషాలు లెగబోతున్నారు. भिलाई में एलीशा खड़े होने जा रहे हैं। భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసే అభిషక్తులు లెగబోతున్నారు. भूमि को उलट पलट करने वाले लोग खड़े हो रहे हैं। దైవజనులారా, परमेश्वर के लोगों, మీ పరిచర్యలు ఏ విధంగా ఉన్నావు? आपकी सेवा में आप कैसे हो? మీ కుటుంబ జీవితాలు ఏ విధంగా ఉన్నావు? आपका परिवार जीवन कैसा ఈ हो? రాత్రి మీకు శుభవార్త. आज की रात आपने शुभ संदेश है। బలమైన తూర్పు గాలులతో యెహోవా దూత కదలబోతున్నాడు. कार्य होने जा रहा है। సంవత్సరాల తరబడి మీకున్న ఎర్ర సముద్రం ఈ రాత్రి రెండు పాయలు కాబోతున్నది. ओ मूसा के समान लाल समुद्र दो भाग होने जा रहा है। సంవత్సరాల తరబడి మీకున్న ఎరికో కోట గోడలు కూలిపోతున్నాయి. वो सालों दर साल के यरीहो की दीवारें टूटने जा रही है। సంవత్సరాల తరబడి మీ కుటుంబాలు పరిచర్యలు ఎండిపోయినాయేమో, आपका पारिवारिक जीवन सेवा जो छूट गया होगा, కానీ ఈ సభల ద్వారా लेकिन सभाओं के द्वारा ప్రభు లేపుకోబోతున్నాడు. प्रभु आपको उठाने जा रहा है। ఈ ఉజ్జీవాన్ని ఎవరు ఆపలేరు. इस जागृति को कोई नहीं रोक सकता। Nobody can stop this revival. ओ इस फिर को भी
No weapon can form against thee that will prosper. कोई भी इसके विरोध में खड़ा नहीं हो सकता। ये ఆయుధాలు బిలాయ్ పట్టణంలో లేగవిక. कोई हत्यारा बिलाई नगर में नहीं है। Nobody can stop this revival. और ये है जागृति। భారతదేశంలో ఉజ్జీవం రాబోతున్నది. देश में जागृति आ रही है। భారతదేశంలో ఉజ్జీవం రాబోతున్నది. भारत देश में जागृति आ रही है। మొదటి శతాబ్దంలో ఏ ఉజ్జీవం రగులుతుందో पहली सदी में जो जागृति थी భారతదేశంలో రగులు भारत కాబోతుంది. देश में आ रही है। ఛత్తీస్గఢ్ లో రగులు కాబోతున్నది. आ रही है। బిలాయ్ పట్టణంలో రగులు కాబోతున్నది. బిలాయ్ है। బిలాయ్ will never be the same again. बिलाई के सामने कोई काम नहीं सकता। ఛత్తీస్గఢ్ will never be the same again. छत्तीसगढ़ पहले के समान नहीं होगा। India will never be the same again. और फिर से आप लोग की जल में नहीं ఊరవా पड़ेंगे। సందర గట్టిగా చప్పట్లు కొట్టాలా. पूरा वो जोर से ताली बजाइए। గట్టిగా ఆ పెంతికోస్తు దినమున वो पेंटिकोस के दिन में మేడ గదిలో वो ऊपरी कोठरी में అపోస్తులు आप ब्रेक लोग ఏ మహిమతో నింపబడ్డారో इस महिमा से भरे ఈ అంత్య దినాలలో इन अंतिम दिनों में చివరి రోజులలో अंतिम दिनों में ఒక్కొక్కరిని एक एक को దేవుడు తన ఆత్మతో प्रभु खड़ा నింపబోతున్నాడు. करने जा रहा है। భయం 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 ओ डर 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 యూదులకు భయపడే यहूदियों से डर के అపోస్తులు తలుపులు వేసుకున్నారు. ब्रेक लोग दरवाजा बंद कर लिए। కానీ ఆ పెంతికోస్తు దినమున लेकिन पेंटिकोस के दिन में ఎప్పుడైతే అభిషేకించబడ్డారో जब अभिषेक किए गए పిల్లుల లాగా ఉన్న అపోస్తులు और डर के अंदर पहले సింహాల్లాగా మారిపోయినారు. सिंहों के रूप में बदल ఈ गई। రోజు దాకా పిల్లుల లాగా ఉన్నావేమో, आज तक आप बिल्ली के समान रहे ఇక होंगे, నువ్వు సింహం లాగా మారబోతున్నావు. लेकिन आज सिंह बनने जा रहे हैं। బలమైన అభిషేకంతో దేవుడు నింపబోతున్నాడు. और अभिषेक आने वाला నీ है। ద్వారా ఉజ్జీవం రగులు కాబోతున్నది. हमारे द्वारा जागृति आने वाली है। పట్టణాలు మండబోతున్నాయి. ओ आप बढ़ने वाले हैं। దైవజనులు మంటబోతున్నారు. ओ परमेश्वर का चलने वाले हैं। సంఘాలు మంటబోతున్నాయి. ओ कलीसिया चलने वाली ఈ है। 3 దిన సభలో इन 3 दिनों की सभाओं में కేవలం ప్రారంభం మాత్రమే, ये केवल शुरुआत ही है। ఇంట్రడక్షన్ మాత్రమే. ये केवल बदल का दिन ఇక है। ముందు ఉన్నది బలమైన ఉజ్జీవం. अभी तो आगे आगे है जागृति। చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు जोर కొట్టాలి. से ताली बजाएं, जोर हाथ उठा గట్టిగా. जोर से। All the international flights will come to Raipur. सारे अंतरराष्ट्रीय विमान रायपुर आने वाले हैं। All the international speakers will come to Bilai. और अंतरराष्ट्रीय प्रचारक भिलाई में आने वाले हैं। Not to conduct meetings, और कंटेंट मीटिंग करने के नहीं, not to give messages, और बहुत सारे संदेश, not for the healing meetings, और बहुत सारे चंगाई के संदेश, not for the revival meetings, और ये रिवाइवल मीटिंग नहीं, not for the deliverance meetings. और छुटकारे की सभा नहीं। All the international speakers will come to Bilai वो सारे अंतरराष्ट्रीय प्रचारक to भिलाई में see आएंगे। the revival in Bilai. वो भिलाई के जागृति को देखने के How the लिए blind eyes are opening. वो सारे लिख खुलने जा रहे हैं। How the crippled legs are getting healed. कैसे लोग चंगे हो रहे हैं। International speakers will come to Bilai वो अंतरराष्ट्रीय प्रचारक भिलाई आएंगे just to see the revival in Bilai. वो ये कैसा जागृति भिलाई This आ is रहा है। the prophecy, people of Bilai. ये भिलाई के लोगों के लिए भविष्यवाणी This है। is the prophecy. ये भविष्यवाणी है। As an anointed messenger of God, मैं परमेश्वर का विस्तन के रूप I में came with a message from Almighty वो मैं God. संदेश को सामर्थ्य परमेश्वर के पास से There लेकर is जाता हूँ। mighty outpouring of God's anointing in Bilai. ये भिलाई के लिए और अभिषेक से भरा हुआ एक संदेश है। There will be a mighty revival in Bilai. ये अभिषेक से भरा हुआ जागृति है। Nobody can stop this revival. कोई भी इसको रोक नहीं सकेगा। ఉర్రాబా శందారా నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ओ ताली बजाइए గట్టిగా. जोर से। భాషలలో మాట్లాడుతూ ओ, ఎగ్రాల మీరు. ओ भाषाओं में बात करते हुए आपको उछलकर नाचना गाना। శందారాల पूरा बाबा शंदा ఆరాధన बिखरा बाखरा शिखर। ఇక ఊకుకే సెల్ ఫోన్లు చూడటం మానేయండి. अब इस सेल फोन को देखना छोड़ दीजिए। ఏమన్నంటే कुछ भी देखे तो ऐसा 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 करते हैं। మందిరంలో కూర్చున్నా, मंदिर में बैठे हैं, మీటింగ్స్ లో కూర్చున్నా, मीटिंग में बैठे हैं, फिर भी देख रहे हैं, चैटिंग कर रहे हैं। రోజు జాగింగ్ చేస్తే బాడీ మంచి హెల్తీగా వస్తుంది. और रोज जॉगिंग करें चले तो बॉडी अच्छा होगा। బాడీ కాళ్ళు చేతులు పెరుగుతాయి. और हाथ पैर अच्छे रहेंगे। వచ్చే జనరేషన్ ఎట్లుంటుందో తెలుసా? और आने वाली पीढ़ी कैसी होगी? ఈ ఏలొక్కటి మాత్రం పెరుగుతుంది. एक ये अंगूठा ही बढ़ेगा।
ఈ సెల్ ఫోన్ ని ఆపరేట్ చేస్తుంటారు కదా, क्योंकि सेल फोन को अंगूठे से ऑपरेट कर रहे हैं। వచ్చే జనరేషన్ ఎట్లుంటదంటే आने वाली पीढ़ी कैसी होगी? తల చిన్నగా ఉంటది, उसका सिर छोटा होगा, బాడీ చిన్నగా ఉంటది, शरीर छोटा होगा, ఈ రెండు బొటనవేలు మాత్రం పెద్దగా ఉంటాయి. लेकिन दोनों अंगूठे बड़े होंगे। ఇక సెల్ ఫోన్లు మానేయండి, सेल फोन छोड़ दीजिए ఏదైనా దైవ కార్యక్రమాలే చూడండి, और अब ईश्वरीय कार्यक्रम को देखिए ఇక ఉజ్జీవంలో అడుగు పెట్టండి. और जागृति में पैर रखिए। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। నువ్వు ఎవరివైనా కావచ్చు, आप कोई भी हो सकते। నేను నీలాగానే ఉండే, మీలాగానే మీటింగ్స్ లో కూర్చున్నాండి, मैं भी आपके समान मीटिंग बैठता था, కానీ లోపల ఒక ప్యాషన్, लेकिन अंदर एक धीरज, ఒక జీల్. एक उत्साह। హల్లెలూయా हालेलुया। హిజ్కియా ఫ్రాన్సిస్ ఒక దినమున హరిహర కళాభవన్ లో మీటింగ్ పెట్టినప్పుడు अब हिजकिय्याह फ्रांसिस एक जगह में हरिहर भवन में मीटिंग को रखा, అక్కడ కూర్చున్నా నేను, मैं वहां बैठा हुआ था। ఒకటే ప్రార్థన చేసిన, एक ही प्रार्थना, ప్రభువా నేను ఇక్కడ కూర్చోను, प्रभु मैं यहाँ नहीं बैठना चाहता, త్వరలో నేను ఆ స్టేజ్ మీదకి ఎక్కాలా, जल्दी से मुझको स्टेज में आना है। సాక్ష్యం చెప్పటానికి కాదు, वो गवाही देने के लिए नहीं, ప్రసంగం ఇవ్వటానికి. प्रचार करने के लिए। హల్లెలూయా हालेलुया। విత్ ఇన్ 3 years లోపట और 3 साल के अंदर బిలీవర్ లాగా అక్కడ కూర్చున్నా, विश्वासी के समान वहां बैठा था। 3 years తర్వాత 3 साल के बाद దైవజనుడు లాగా స్టేజ్ ఎక్కి परमेश्वर के दास के रूप में स्टेज पर आया। గట్టిగా చప్పట్లు కొడదాం. जोर से ताली बजाइए। లోపట ప్యాషన్, एक उत्साह, జీల్, एक जलन, ఐ మస్ట్ బి సంథింగ్ డిఫరెంట్, ओ एक अलग मुझको होना है, ఐ మస్ట్ బి సంథింగ్ और సూపర్ उसको अलग अलौकिक सामर्थ्य में भरना है, ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ గాడ్. और प्रभु के लिए कुछ मुझे करना है। I don't want to be in comfortable zone. ओ मैं कंफर्टेबल जोन में नहीं रहना I चाहता, don't want to be in safety zone. ओ मैं सेफ्टी जोन में नहीं रहना चाहता, I want to enter into risky zone. मैं जोखिम भरे क्षेत्र में जाना चाहता हूँ। మంట లోపట, हमारे अंदर में जलन, మంట. जलन अंदर में, కానీ ఎప్పుడైతే ఆ మంట ఎక్స్ప్లోడ్ అయింది, और जब वो जलन विस्फोट हुआ, హల్లెలూయా, हालेलुया, విత్ ఇన్ నో టైం ओ बिल्कुल समय नहीं लगा, ప్రపంచానికి దేవుడు తీసుకొని వెళ్ళినాడు. परमेश्वर ने बड़ा कार्य किया। హల్లెలూయా. हालेलुया। ఈ ఫేస్బుక్, యూట్యూబ్, టీవీ మెసేజెస్ అంతమంది వింటున్నారయ్యా, వారిపై నీ బలమైన అభిషేకం దిగునుగాక. ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్.